దేవుని సన్నిధిలో దైవభక్తితో ప్రేమతో ఐక్యతో మనకి కళ్ళు ముఖంగా ప్రేమ కలిగి కనుక మరి ఆనాటికి సంఘం ఉంటుంది బాగుందని చాలా మంది ఎక్కబడుతుంది కోరుకున్నారు తీసుకురావాలి నెలలు వారి మాత్రమే నెలలు వారిని తీసుకురావాలి అందుకే చాలా సంతోషం కీర్తన గ్రంథంలో 25 కీర్తన 25 ఆపత్కాలము యెహోవా నీకు ఉత్తరమిచ్చుగాక. యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించుగాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయుగాక. నేను ఆపత్కాలంలో అనుదిన జీవితంలో ఆయననే ఎదుర్కొంటాం. యేసు ప్రభు లోకంలో 33 సంవత్సరాలు జీవించాడు, కానీ సుఖ జీవితంతో జీవించాడా, కష్టాలతో అనుభవించాడా? కష్టాలతో అనుభవించాడు. కష్ట జీవితం అప్పుడు ఏదో కానీ ఆయన జీవితం చూపబడ్డది కష్టాలు. కనుక ఇక్కడ రాయబడిన మాటల్లో ఆ పుస్తకాలను దేవుడు మనకు తెలియదు. ఎప్పుడైతే మొదలు పెడతాం తప్పకుండా దేవుడు ఆయన దేవుడు ఈరోజు ఆదుకోండి, ఈ నైవేద్యం జ్ఞాపకం. కనుక దేవుడు నీ పట్ల దేవుడు నా పట్ల ఒక అద్భుతమైన కార్యం అనేకమైన మాయాలు ఎదుర్కొంటారు. దేవుడు ద్వారా, బంధువుల ద్వారా, అన్నదమ్ముల ద్వారా, తల్లి ద్వారా, భార్య భర్తల మధ్యల ద్వారా, సంఘం సమాజం ద్వారా అనేకమైన సంశయాలు ఎదుర్కొని పాల్చుకున్నారు. ఎంత మంచిగా ఉండు. ఏదో సైతాన్ని పైకి లేవని ఎప్పుడా ఇంటికి అల్లదో పుట్టకు ఏదో ఉపాయం చేసింది ఎట్లేదు కింద పడి నేను పైకి రాకుండా నువ్వు ఉన్నంతమంది ఉద్యోగులు ఉండేది అంతా చూపుతున్నావు. దేవుడు రానియకలేదు. వీళ్ళను వీళ్ళను పొడవులు అన్నదమ్ములు అక్కడేళ్ళు లోకంలో ఎంతో మంది ఆ విధంగా అందరూ. కనుక దేవుని సన్నిధిలో మనం మొదలుపెట్టినప్పుడు దేవుడు మనం ఉత్తరించు. ఈ కోరిక సిద్ధాలు నమ్ముతుంది. ఈ కోరిక సిద్ధించడం ఈ ఆలోచన సఫలు పడతాం. ఎప్పుడైతే ఆబంధం మనం ఉండాలని ఉంటాం. చర్చికి పోతారు. చర్చిలో చాలా మంది చర్చిలో వాక్యం వేరు. ఆ వాక్యం సరైన వాక్యం కాదు. ఏం చెప్తారో వాళ్ళకే అర్థం కాదు. నేనేం చెప్తుందో ఒక వ్యక్తి ఉన్నది, బాధలో ఉన్నది, ఎవరు కూడా నన్ను ఆదరించేదాన్ని. మరి ఆ వాక్యం ద్వారా, దేవుడి వాక్యం ద్వారా మనకి ఆదరించుకుంటాం. కనుక దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. భయపడిపోమ్మా, ఎందుకు నీకే తోడుగా నీకున్నాడు. కనుక ఇక్కడ రాయబడి నాగోతున్నాడు నీ కోరిక నీ యావత్ సఫలపడుతుంది కాక. సఫలపడతాడా దేవుడు? సఫలపడతాడా? సఫలపడతాడు. విశ్వాసంతో ప్రార్థన, నమ్మకంతో ప్రార్థన, ఆచారరీతిగా వచ్చి ప్రార్థన చేయడం కాదు. ప్రార్థన చేయడం లేదు. కోసం బైబిల్ పెట్టుకుని ఆ జీవితంలో మార్పు తెలియదు. ఇన్న వాక్యం ఇన్నావు, రాసుకున్నాం అని పెట్టుకుని మంచి వాక్యం చెప్పి ఇన్నా పట్టుకుంటావు, రాత్రి అవుతావు, చూస్తూ అవుతాయి. ఆ మూల వాక్యాలు ఎక్కడ మూల పోయిందో తెలియదు. విన్న వాక్యం మన హృదయములు కలిగి ప్రభుని ధ్యానించి కంటిన్యూ కాదినప్పుడు సైకిల్ అయిపోతుంది. ఓ బిడ్డ, ఇది నోటి దానికి ఆలోచన కలిగి నా ఆలోచన కలిగి నా మీద ఆధారపడు, నా మీద నమ్మకం కలిగి నా కొరకు ప్రార్థన చేసి నువ్వు కన్నీళ్ళు కాదు. దేవుడు తప్పక నీకు సాయం చేస్తాడు. కనుక నా జీవితంలో ఎన్నో సోదరులు, కష్టాలు, బాధలు అనేది నేను అయ్యగారు వచ్చే శాంతం చేయలేకున్నాను. అయ్యగారు వస్తున్న ద్వారా కొంచెం మేలు దొరికింది. దేవుని వాక్యం చెప్తే నాకు అవకాశం కలిగింది. మరి దేవుడు కోరిక నిలబెట్టాడు. నాకు కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచడా. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారమ్మా, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసింది కానీ అమ్మాయి లేకుండా
అని ప్రార్థన చేసి రామలేదు విశ్వాసంలో ప్రార్థన చేసి ఈ కోరిక నీ భర్త వల్ల నీ భార్య వల్ల నీ అన్నల వల్ల ఈ రూపల వల్ల సమాజంలో సత్కాలు ఎన్నో విధమైన సమస్యలు మన దేవుని కన్నీళ్ళు రాసి ప్రాణం చేసే దేవుడు అన్నది రాత్రి అంతా నేను ఒక యుద్ధ రకంలో ఉన్నాను. అప్పుడు నా ప్రజలన్నా ఖైదీలు కట్టెలు కొట్టి నన్ను చంపేసి స్థలం ఆక్రమించుకోవాలని ఉద్యోగంలో కలిగి నేనేం చేసిందంటే ఆ రాత్రి అంతా కన్నీళ్ళు ప్రార్థనగా చేసిన ఎక్కడెక్కడ అచ్చిలేవు ఎక్కడ కన్నీళ్ళు కాల్చిన అదే రానే వచ్చావు కానీ కన్నీళ్ళు కాల్చిన కన్నీళ్ళు కాల్చితే కన్నీళ్ళు ప్రార్థన దేవుడు అంగీకరించాడా కోరుకుంటాడు. చెప్పండి ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు? ఎవరైతే దేవుని సన్నిధిలో కలిగి దేవుని ప్రార్థన చేసి విశ్వాసం కలిగి ఉంటారో వారి ప్రార్థన దేవుడు వింటాడు వింటాడు వింటాడు. కానీ ఆపత్కాలంలో ఆపత్కాలంలో యాకోబు దేవుడు పరిశుద్ధ స్థలములో నీకు సహాయం చేస్తాడు. సహాయం సాయం చేస్తా అంటే కానీ కూర్చుని ఉంటాడే కానీ ఆయన ఏమి అది రెండు చెప్పిన రావచ్చు కావచ్చు డబ్బు ఏదైనా అనుకునేది. కానీ ఇప్పుడైతే నాకు నైరా పైసా నా దగ్గర రమ్మను కానీ రమ్మన్నాను కానీ అది రమ్మను చెప్పి పైసా లేకపోవడం చాలా మంది అది నేను ఉంటాను చేస్తానంటారు పక్కన వెళ్ళిపోయి సరే అండి తర్వాత సరే అనుకునేది అడిగా. కానీ ఇటువంటి మాటలు అబద్ధం చెప్పిన మాటలు చూసి కూడినట్టు చెప్పులు చెప్పడం ఇవన్నీ అబద్ధానికి గురి. కనుక ఎప్పుడైతే మనం ఆపత్తులను దేవుడు ప్రార్థన చేస్తామో దేవుడు మనం ప్రార్థన నేను ఇప్పుడు ఈ దినవంతా నేను చాలా విచారంతో కలవడంతో బాగా వేదన చచ్చిపోయిన కుక్కలే కలిపోయింది. అయ్యా రాజ్యం వచ్చింది నేను నాకేం చెప్పింది నాకేం కనుక దేవుడు వెంటనే కుట్రలు తీసుకొని వచ్చాను. కనుక దేవుడు మాట్లాడతాడు. దేవుడు మనకు మాట్లాడతాడు. ఆయన మాట మనం వినకుండా దూరం అయిపోతున్నాం. కీర్తన గ్రంథంలో ఏమంటాడు విమోచ కూడా నా మాటలు ఈ తల్లిని కనుక ఎప్పుడైతే ఆపద కష్టాలు మనం అనుకుంటామో దేవుని తల్లిని ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఎవరెవరు ప్రార్థిస్తున్నారండి ఈ కష్టాలు ఉంటే దేవుని తల్లిలో కట్టిపెట్టి ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది చేయకండి. ఇదేం అవు అమ్మ పొద్దున్న మా పెద్దమ్మాయి చక్కటి ప్రార్థన కనుక దేవుని తల్లిని కంటిన్యూగా తీసుకుంటాడు. బాధపడతారు కొట్టాడు అన్నదమ్ములో కొట్టాడు అక్క కూడా కొట్టాడు ఇరుగు పొరుగు వారు కొడతారు సంఘ సమాజం ఇవన్నీ పెట్టుకొని వస్తాం. మారినారా మారలేదు వాళ్ళు మారలేదు ఈయన మారి కొట్టాడంటే కొట్టాడే. కనుక లోకంలో పరిస్థితులు అన్నీ భయంకరంగా ఉన్నాయి. అవన్నీ మానుకోవాలి. ప్రభుత్వాన్ని మొదలు పెట్టాలి. మొదలు పెట్టినప్పుడు దేవుడు వింటాడు. కనుక ఇదేం నేను చాలా భయంకరమైన వాళ్ళు వచ్చిన కొద్దిసేపు అక్కడ ముత్యాలు నేను కన్నీరు దాటి ప్రార్థన చేసుకుంటాను. అందులో అయ్య గారు రానే వచ్చాను. అయ్య గారు రాని ఇక్కడ రాననుకున్నాను. అదే కనుక మన ఆపదలో దేవుడు మనం ఆదుకుంటాడు. దేవుడు మనకు దర్శిస్తాడు. మన ఏదో ప్రేమ చూపిస్తాడు. కనుక అందువల్ల దేవుడు తగ్గించి ఎప్పుడు మనం యొక్క ఇరవై మొదలుతున్నాం ఆపద కాలంలో యాకోబు దేవుడే ధరిస్తున్నా పరిశుద్ధ స్థలములో నుండి సాయం చేస్తానండి. పరిశుద్ధ స్థలం ఏది? దేవుని మందిరం. దేవుని మందిరం ఎలాగుంటా ఇంటిలో తాను తాగుతూ జీవితంలో ఉంటారు కానీ దేవుని వాక్యం మర్చిపోతారు. దేవుని ఆరాధించేది మర్చిపోరు. దేవుని వాక్యం చదివేది ఉదయకాలం ఎవరి వాక్యం చదివేదారు ప్రార్థన ఉదయకాలం లేచి బైబిల్ చదువుకుంటారు. ఎంతమంది ఉన్నారు చేయలేదు. ఇక్కడ మంచి పాటలు పాడినారు అన్ని చేశారు కానీ ఆ బైబిల్ చదివేది మాట అక్కడ
ఇదేనా సమయం లేదండి మా మొగలు వెళ్ళే వరకు ఇంటి రోజు కట్టయితే అందువల్ల ఏం మంచిది నా వంటి తేదీ నా భార్య తేదీ ఇవన్నీ ఒక కలకాలు ఉందని ముందలు పెట్టారు కనుక దేవుడు తగ్గింది మనం మొదలుపెట్టినప్పుడు దేవుడు మనం ఏంటింది అంగీకరించాడట అంగీకరిస్తున్నాడు కనుక ఇక్కడ రాయబడే కాటలో 19 14 యోవన నా దుర్గమ విమోటి కూడా నా మాటలు కూడా అంగీకరించుము కాక ఈ ప్రార్థన అంగీకరించును కాక అంగీకరించబడ్డారా ఎంతమంది చెప్తారండి చేయి ఎక్కండి నా దేవుడు నాకు కష్టాలు ఉంటే దేవుడు నాకు సాయం చేశారు ఎంతమంది అక్కడ ప్రార్థన చేశారు ఆరాధించారు అని నీ జీవితంలో మార్చుకున్నది ఏమి నీ బట్ట మార్చుకు ఏమున్నది నీ పిల్లల మార్చింది ఏంటి నీ వాడికి నేరుగా ఇచ్చింది కనుక లోకంలో ఉన్న అలవాట్లను అవి దూరం చేసి పరిశుద్ధాత్మ శక్తి మీకు కలిగి ఉన్నారు ప్రభు మీద ఆధారపడి ఎప్పుడు కన్నీలే 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 కాదు ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన చేసి దేవుడు నాకు ఒక దర్శనం అదే తీసుకొస్తున్నాం చక్కగా అదే మీరు బాగా పెట్టుకుంటాను నేను కనుక మనం ఆపదు కష్టాలు వచ్చినప్పుడు ఆపదు మనం ప్రభుత్వం ప్రభు మనతో ఉంటాడు దేవుడు ఏం లేడు బైబిల్లో ప్రార్థన చేయదు వాతానికి రావు అందయ్యవు ఆలోచనకి లేనే లేదు పిల్లలేదా భర్త లేదా ప్రేమ మరేమో ప్రేమ లేరు బట్ భార్య ఇది కలిగి ఇవన్నీ గెలవలే ఉన్నాయి ఒకరికి విరోధం కలిగి బతుకుతాము భయం లేకుండా ఎప్పటిలో పోతావా క్రైస్తవుడైనావాడా ఇచ్చని కోరిక కోరేవాడా మానిత రక్షణ కలుగును నరుడా క్రైస్తవుడా నీ నేరమదెన్నో చూడు నరుడా క్రైస్తవుడా వ్యక్తిగతంగాలే మందు గణత రావలని తూటి కాననేయ మాటలెన్నయో చెప్పుతుందో మానిత రక్షణ కలుగుతుందో నరుడా క్రైస్తవుడా నీ నేరములెన్నో చూడు నరుడా క్రైస్తవుడా ఒకటి బతికే ఓర్వలేక సుఖము కలిగితే కూడలేక ఇకము కలెన్నో పలుకుతుందు పక్కగా కావడానికి నన్ను బాధ పెట్టి ఎన్ని కట్టాలి ఎన్నుకోవాలి అదే నీ విషయాలు దేవుడు చెడు మనమాట ఒకరి ప్రేమ ఒకరి బతికే కనుక ప్రభు యొక్క మాటలు మన లోపలి ఉన్నప్పుడు దేవుడు మనకు వచ్చిన ప్రభు మీద ఉన్నప్పుడు మొరపెట్టినప్పుడు దేవుడు ఎలా వద్దన్నాడు నీ ప్రాణం చేయనంటే దేవుడు హృదయం దీని హృదయంతో మంచి హృదయంతో దేవుడి సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు తప్పగా నీ మొర దేవుడు వినరన్నా ఏ మంచి బోధ నేనే నమ్మవాడే తొలగున్న కాపాడ వినరండి ఈ మంచి బోధ ఏదో కొత్త బోధ ఎందుకు మాట వాడాలు పెట్టకన్నా ఒట్టి భేదాలు చెయ్యకన్నా సత్యవాక్యము చదివి చూడన్నా ఆత్మబుద్ధితో ఆలోచించన్నా మీకు సత్యమని సరిగా గోచరము వినరన్నా ఈ మంచి బోధ ఇది నమ్మ వారికి కాపాడి ఏదో కొత్త బోధ ఎందుకు మాకు వాడాలు పెట్టేదంట ఎందుకు ఆయన పక్కగా కనుక ప్రభు మీద ఆధారపడి ప్రార్థన చేస్తే దేవుడు అన్ని వింటాడా వింటాడు కానీ కొంచెం హృదయం వెళ్ళిపోయింది పాటలు మాట్లాడుకుంటాగా చేస్తారు మంచి పాటలు మంచి చెప్తారు కానీ హృదయంలో మార్పు లేవు ఓ క్రైస్తవులను మారాలి మంచి మారాలి ఆ మారిన మంచు దేవుడికి చేపడతామంటాడు ఏమిటది మారాలి మార్పు పాటలు పాడుతున్నా మార్పు లేదు సంఘం దగ్గర మొక్కుతావా ఆరాధిస్తావా లేదు మారాలి ఎప్పుడు మారి నీ జీవితం అంతరంగం ఇతరుల గురించి చెప్పాలి నీ మధ్య ఎప్పుడు మార్పు వెళ్ళిన వ్యక్తిగా మారిపోతుంది కనుక ప్రభుత్వ వ్యక్తిగా
ఉండేవాడు ఎల్లప్పుడూ ఆయన మార్గంలో ఉంటారు. ఏ మార్గం మొట్టమొదటి మాట్లాడారు అన్ని పాటలు పట్టి ఉండే అంటారు జీవితంలో మాట్లాడేది ఏదో పట్టుకుంటే ఏదో పాట వాడు ఏదో పాట ఏదో కదండి అదని అద్భుతమైన తండ్రి ఈ పాఠములు స్తోత్రములు ఈ వాక్యం ద్వారా మనకు మాట్లాడిన స్తోత్రములు అయ్యా గారి సంఘాన్ని కూడా చెప్తాను వాటికి మన ముందే భద్రపరుచుకొని బలమైన వ్యక్తుల బలమంది ప్రేమ కలిగి ఒకటి ఒకడు ప్రేమతో